భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 వ్యోమనౌక ద్వారా ఆయన బృందం ISS కు వెళ్లనుంది. ఇక వ్యోమనౌకలోనికి వెళ్లే ముందు శుభాంశు శుక్లా హృతిక్ రోషన్ సినిమాలోని పాటను విన్నారు. గత ఏడాది విడుదలైన హృతిక్ మూవీ ఫైటర్ లో ఉన్న వందే మాతరం పాటను శుభాంశు విని వ్యోమనౌకలో కూర్చున్నారు. ఇక దీనికి సంబంధించిన ఓ ఫోటోను స్పేస్ ఎక్స్ విడుదల చేసింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లో Axiom 4 నింగిలోకి దూసుకుపోనుంది. రాకేష్ శర్మ తర్వాత ఓ భారతీయుడు స్పేస్ లోకి వెళ్లడం ఇది రెండోసారి కాగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి వెళ్లడం ఇదే మొదటిసారి. వాతావరణం సాంకేతిక కారణాల కారణంగా 6 సార్లు Axiom 4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. ఇక Axiom 4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఎగరనుంది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ Axiom స్పేస్ ఈ మిషన్ ను నిర్వహిస్తుంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఇక ఈ స్పేస్ క్యాప్సూల్స్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఇక Axiom 4 మిషన్ మొదట మే 29న ప్రయోగించాల్సి ఉంది. కానీ జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడుతూ వస్తుంది. ఇక స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం జూన్ 19కి తర్వాత జూన్ 22కి వాయిదా పడిన మిషన్ ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు ఇవాళ యాత్ర ప్రారంభం అవబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు నింగిలోకి Axiom 4 వెళ్లబోతుంది. వ్యోమనౌకలో కూర్చున్న శుభాంశు శుక్లా నాసా సెంటర్ నుంచి దూసుకెళ్లబోతుంది. ఈ మిషన్ మరి కాసేపట్లో ఈ మిషన్ స్టార్ట్ కాబోతుంది. అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించబోతున్నారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించబోతున్నారు. 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే గడపనుంది శుభాంశు శుక్లా బృందం. మరి కాసేపట్లో స్పేస్ లోకి వెళ్లబోతున్నారు. ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు ఖగోళ శాస్త్ర విశ్లేషకులు చెన్నారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెన్నారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. సో ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వాయిదా పడుతూ ఈ రోజు ఆరంభం కాబోతుంది. సో దీనిపై మీ విశ్లేషణ. ముందుగా మనం భారతీయులమంతా గర్వించదగ్గ విషయం ఏంటంటే దాదాపుగా 41 సంవత్సరం తర్వాత మరో భారతీయుడు అంతరిక్షయానం చేయబోతున్నాడు. ఈ అంతరిక్షయానము మనకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇండియా కూడా భవిష్యత్తులో మనం కూడా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటిది మన ఇండియా తరపున నిర్మించబోతున్నాం. ఆ నిర్మాణానికి ముందుగా మనకు అంతరిక్షయానం చేసే ఎక్స్పర్ట్స్ అవసరం. సో దీంట్లో శుభాంశు శుక్లాను పంపించడం ద్వారా భవిష్యత్తులో మనం చేపట్టబోయే అంతరిక్షయానాలకు ఒక ట్రైన్ అప్ లాంటిది అవుతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం స్పేస్ టాక్సింగ్ అట్లాంటివి చేసాము. అది మనం టెక్నాలజీ పరంగా మనం ప్రూవ్ చేసుకున్నాము. టెక్నాలజీ పరంగా ప్రూవ్ చేసుకొని ఏదంటే ఒక వేళ మన అంతరిక్షయానం ఉంటే దాంతో అనుసంధానం అవ్వడం ఎలా, ఆ తర్వాత విడిపడడం ఎలా అనేది అది ప్రూవ్ అయిపోయింది. అంటే ఆ టెక్నాలజీ మనకు సమకూరింది. ఇప్పుడు ఏంటంటే మనుషుల్ని పంపించి అంటే ఆస్ట్రోనాట్స్ ను పంపించి వాళ్ళు ట్రైన్ అప్ అవ్వడం. సో మనమే ప్రధానంగా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ అలా చేసే కన్నా ముందు ఇలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఒక పంపించేసామనుకోండి, అతను ట్రైన్ అప్ అయిపోతాడు. భవిష్యత్తులో మనం ఏమన్నా చేయాలనుకున్న అంతరిక్షయానాలకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇన్ని రోజులు కూడా ఇది అంటే వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికన్నా ఫైనల్ గా ఇది నింగిలోకి ఎగరబోతుంది ఫైనల్ గా ఈ రోజు. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఒక ప్రయాణం
యానం మొదలెట్టాలంటే చాలా చూసుకోవాల్సి ఉంటది మన భూమి పైనే. బట్ ఇది అంతరిక్ష యానము అంటే స్పేస్ లోకి వెళ్ళాలి కనుక దాంట్లో అన్ని రకాల టెస్ట్లు చేయాల్సి ఉంటది. అండ్ పర్ఫెక్ట్ అవుతేనే దాన్ని లాంచ్ చేస్తారు. సో ఊరికేనే లాంచ్ చేసే కన్నా ముందు అన్ని టెస్టులు చేసి పర్ఫెక్ట్ ఉన్నప్పుడు లాంచ్ చేస్తారు. అండ్ ఈ రోజు కూడా దాదాపుగా 90% అంటే అనుకూలంగా ఉంది. దాదాపుగా 90% అనుకూలంగానే ఉంది అండ్ సక్సెస్ఫుల్ అవుతుందనే భావిస్తాం. అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ లాస్ట్ మూమెంట్ లో డిలే అవ్వడం కూడా జరగవచ్చు, కొన్నిసార్లు వాయిదా అవ్వడం కూడా జరగవచ్చు. బట్ ఇప్పుడున్న ఈ రోజున్న వాతావరణ పరిస్థితులు అంటే అక్కడ నుంచి లాంచ్ స్టేషన్ నుంచి ఉన్న వాతావరణ పరిస్థితులు దాదాపుగా 90% అనుకూలంగా ఉన్నాయి కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ జరుగుతుందనే భావిద్దాం. అంటే ఇండియన్స్ కూడా భారతీయులు కూడా ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే శుభాంశు ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇంటర్నేషనల్ గా, రవిశర్మ గారు ఉన్నారు బట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇంటర్నేషనల్ గా. ఇది ఒక భారతదేశానికి కూడా ఒక గర్వకారణంగా చెప్పొచ్చు అసలు. డెఫినెట్లీ, ఎందుకంటే ఇంతకుముందు రాకేష్ శర్మ గారు వెళ్ళారు. బట్ అప్పట్లో ఏంటంటే ఒక ఆస్ట్రోనాట్ వెళ్ళాడు. బట్ ఆయన 41 సంవత్సరాలు ఆయన వెళ్ళిన తర్వాత మనం ఎలాంటివి చేయలేదు. అంటే ఇప్పుడు ఈ రోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష యానాలకు ఒక ట్రైన్డ్ ఆస్ట్రోనాట్ ఉంటాడు. సో మనం ఇంకా ఎక్కువ అంతరిక్ష యానాన్ని చేయాలనుకున్నప్పుడు ట్రైన్డ్ పీపుల్ ఉంటారు కనుక మనకు ఈజీ అవుతుంది. సో డెఫినెట్లీ ఒక భారతీయుడు అందరూ మనకు గర్వకారణం. ఎందుకంటే ఒక భారతీయుడు వెళ్తున్నాడు కనుక అందరు భారతీయులకు ఇది డెఫినెట్లీ ఇట్స్ అన్ ప్రౌడ్ మూమెంట్. ఖచ్చితంగా అండి. రైట్, థ్యాంక్ యూ అండి చెన్నారెడ్డి గారు. వీటికి అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించబోతున్నారు. ఇది అందరూ కూడా భారతీయులందరూ కూడా ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. ఈ బృందం 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే గడపబోతుంది. ఇప్పటికీ 6 సార్లు అయితే వాయిదా పడింది యాక్సియం 4 ఈ మిషన్ ప్రయోగం కూడా. ఫైనల్ గా ఈ రోజు అయితే లాంచ్ అవబోతుంది. మొదట 29న ప్రయోగించాల్సింది అనుకున్నారు, బట్ దాని తర్వాత జూన్ 8కి ప్రయోగం వాయిదా పడింది. అలా వాయిదా పడుతూ కూడా ఈ రోజు ఫైనల్ గా అయితే దీనికి శ్రీకారం చుట్టారు. సో ఫైనల్ గా ఈ రోజు శుభాంశు శుక్లా నింగిలోకి ఎరగబోతున్నారు. వ్యామనౌకలో కూర్చున్నట్టుగా తెలుస్తుంది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా కొన్నిసార్లు వాయిదా పడింది జూన్ 19కి, తర్వాత జూన్ 22కి ఇలా వాయిదా పడుతూ వస్తుంది ప్రయోగం. యాక్సియం 4 కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో అంటే 12 గంటల 1 నిమిషాలకి నింగిలోకి ఎగిరిపోతుంది. మరి కాసేపట్లో ఇంకా భారతీయులు కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. శుభాంశు శుక్లా మొదటి ఇంటర్నేషనల్ గా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. మరి కాసేపులో స్పేస్ లోకి శుభాంశు శుక్లా ఎగరబోతున్నారు. నాసా సెంటర్ నుంచి దూసుకెళ్లబోతుంది ఈ మిషన్. అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. మొత్తంగా కూడా అంతరిక్షంలో 14 రోజుల పాటు గడపబోతుంది ఈ బృందం కొడును. ఇక ఫైటర్ మూవీలోని వందే మాత్రం పాటను వింటుగా తెలుస్తుంది. శుభాంశు శుక్లా నింగిలోకి ఎగిరే ముందు కూడాను హృతిక్ రోషన్ నటించినటువంటి ఫైటర్ సినిమాలో వందే మాత్రం ఆ సాంగ్ ను కూడా ఆయన విన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాగ మొదటిసారి జూన్ 8వ తేదీకి అయితే ఈ ప్రయోగం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 10, అలాగే జూన్ 11, జూన్ 12కి ఇలా వాయిదా పడుతూ వస్తుంది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా మరోసారి కూడా వాయిదా పడింది. ఫైనల్ గా అది జూన్ 19కి వాయిదా పడింది. తర్వాత మరోసారి జూన్ 22కి వాయిదా పడింది ఈ ప్రయోగం. యాక్సియం 4 కౌంట్ డౌన్ ఫైనల్ గా అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. जिस तरह से जब एक बच्चा घर से दूर जाता है तो माँ बाप को बड़ा दुख होता है। आपका बच्चा तो इतनी दूर जा रहा है तो क्या कुछ नहीं, दुख नहीं, वो खुश है, हम भी खुश हैं। రైట్, మరి కాసేపట్లో స్పేస్ లోకి శుభాంశు శుక్లా బృందం ఎగరబోతుంది. ఇప్పటి వరకు 6 సార్లు వాయిదా పడ్డ యాక్సియం 4 మిషన్ ప్రయోగం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో 12 గంటల 1 నిమిషానికి నింగిలోకి ఎగరబోతుంది. వ్యామనౌకలో కూర్చున్నారు శుభాంశు శుక్లా. అయితే ఈ ప్రయోగం వాయిదా పడుతూ వస్తుంది. జూన్ 10, తర్వాత 11, 12 ఇలా 22, 29 వరకు కూడా వాయిదా పడుతూ వచ్చింది. సో ఫైనల్ గా స్పేస్ అంతరిక్ష నౌకలోకి ప్రయోగం ఈరోజు స్టార్ట్ కాబోతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
సో అంతరిక్ష సంస్థలు ఇస్రో కావచ్చు, నాసా కావచ్చు, ఐరోపా ఈ మిషన్ లో భాగస్వామ్యం అయ్యాయి. ఇక ఈ స్పేస్ క్యాప్సూల్స్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లబోతుంది. 28 గంటల తర్వాత వ్యామనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది. శుభాంశు బృందం మొత్తంగా 14 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. యాక్సియం 4 మిషన్ మొదట మే 29న ప్రయోగించాల్సి ఉంది, కానీ జూన్ 8కి వాయిదా పడింది. ఇలా పలుసార్లు వాయిదా పడుతూ స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా మరోసారి జూన్ 19కి వాయిదా పడింది. ఆ తర్వాత మరోసారి జూన్ 22కి వాయిదా పడింది. సో ఫైనల్ గా ఈ మిషన్ ప్రారంభం కాబోతుంది. ఎట్టకేలకు ఇవాళ యాత్ర ప్రారంభం అవుతుంది. సో మొదట 14 రోజుల పాటు కూడా శుభాంశు బృందం ఉండబోతుంది. మరి కాసేపట్లో స్పేస్ లోకి శుభాంశు శుక్లా ఎగరబోతున్నారు. సో ఫైనల్ భారతదేశానికి ఇది ఒక గర్వకారణం చెప్పుకోవచ్చు. భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వెళ్తున్నటువంటి శుభాంశు శుక్లా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడని చెప్పొచ్చు. స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలకు వెళ్ళబోతున్నారు శుభాంశు శుక్లా బృందం. 14 రోజుల పాటు అక్కడ ఉండబోతుంది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లో యాక్సియం 4 నింగిలోకి దూసుకుపోనుంది. రాకేష్ శర్మ తర్వాత ఓ భారతీయుడు స్పేస్ లోకి వెళ్లడం ఇది రెండోసారి కాగా, ఇంటర్నేషనల్ వైడ్ గా స్పేస్ లోకి వెళ్లడం ఇది మొదటిసారి. శుభాంశు శుక్లా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అయితే వాతావరణం, సాంకేతిక కారణాల కారణంగా ఈ మిషన్ 6 సార్లు యాక్సియం 4 మిషన్ ప్రయోగం వాయిదా పడుతూ వస్తుంది. యాక్సియం 4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఎగరబోతుంది. మరి కాసేపట్లో అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ నిర్వహిస్తూ ఉంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. సో ఈ స్పేస్ క్యాప్సూల్స్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లబోతుంది. 28 గంటల తర్వాత ఈ వ్యామనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం కాబోతుంది. ఇక 14 రోజుల పాటు శుభాంశు బృందం అక్కడే ఉండబోతున్నారు. ఇక యాక్సియం 4 మిషన్ మొదట మే 29న ప్రయోగించాల్సి ఉంది, కానీ జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, 11, 12 ఇలా వాయిదా పడుతూ వస్తుంది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ఈ ప్రయోగం జూన్ 19కి వాయిదా పడింది. తర్వాత జూన్ 22 కూడా వాయిదా పడుతుంది. ఫైనల్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 12 గంటల 1 నిమిషాలకు నింగిలోకి దూసుకు వెళ్ళబోతుంది.